హలో ఎవ్రీవన్. నేను డబుల్ ఇంటిగ్రేషన్స్లో జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇఫ్ x1 x2 ఆర్ కాన్స్టెంట్స్, y1 y2 ఆల్సో కాన్స్టెంట్స్. ఈ క్వశ్చన్ ఇలా తీసుకుని ఒకటే. ఒకవేళ అన్ని కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా x అనుకోవచ్చు, ఏ లిమిట్స్ అయినా y అనుకోవచ్చు. ఇక్కడ x = 1 to 2, y = 1 to 3 తీసుకున్నాను ఈ క్వశ్చన్కి. ఇక్కడ y = 1 to 2 ఎలా తీసుకున్న ఆన్సర్ సేమ్ వస్తుంది. ఫస్ట్ ఇలా తీసుకున్నప్పుడు y = 1 to 2 3 తీసుకున్నప్పుడు ఫస్ట్ లోపల ఉండే దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే y = 1 to 3 చేసినప్పుడు y టర్మ్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు x అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో x ఈజ్ ఎ కాన్స్టెంట్ అండ్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ y ఓన్లీ. సో x కాన్స్టెంట్గా తీసుకొని yని ఇంటిగ్రేషన్ చేస్తే y²/2 ఫామ్లో వచ్చేసి ఇంటిగ్రల్ x⁴n × dx ఫామ్లో అయితే xn+1/n+1 ఆ ఫార్ములాని అప్లై చేసిన. y⁴1 అంటే y1 + 1 2, y²/2/2 ఫ్రమ్ 1 to 3. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 3² 9, 9 - 1/2, x/2 × 8, 2 4s 8 అండ్ 4 × xకి ఇంటిగ్రేషన్ x²/2. ఇలా చేస్తే మనకు ఆన్సర్ ఇక్కడ 6 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇలాగనే లిమిట్స్ మార్చాను అంతే. ఇక్కడ x = 1 to 2 తీసుకున్నాను, ఇక్కడ y = 1 to 2 తీసుకున్నాను. ఇలా లిమిట్స్ మార్చిన ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఒకవేళ x1 x2 కాన్స్టెంట్స్ కాకుండా ఇక్కడ x1 x2 అనేది ఫంక్షన్స్ ఆఫ్ y ఇచ్చి అండ్ y1 y2 ఆర్ కాన్స్టెంట్స్ అన్నప్పుడు దానికి ఇలా చేయొచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, దాని ఎగ్జాంపుల్ ఎలా చేయాలంటే ఇఫ్ x1 x2 ఆర్ ద ఫంక్షన్స్ if x1 x2 are the functions of y and y1 y2 are the constants. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉంది, దానికి ఇప్పుడు ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో దాన్ని ఫస్ట్ ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత కాన్స్టెంట్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ x1 x2 అనేది ఫంక్షన్స్. సో ఈ ప్రాబ్లంలో x1 x2 అనేది ఫంక్షన్స్ కాబట్టి ఫస్ట్ xతోనే ఇంటిగ్రేట్ చేయాలి, ఆ తర్వాత yతో ఇంటిగ్రేషన్ చేయాలి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఉండే క్వశ్చన్ ఏంటంటే y = 0 to 1 and x = 0 to y, xy × dy × dx. ఇక్కడ x అనేది y ఫంక్షన్లో ఉంది అండ్ y అనేది కాన్స్టెంట్. సో మనం ఫస్ట్ xని ఇంటిగ్రేట్ చేయాలి. అలాంటప్పుడు y = 0 to 1. సో మనం xని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి y టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ పక్కకు వస్తుంది. xకి ఇంటిగ్రేషన్ x² x × dx × dy చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసినప్పుడు y = 0 to 1 of y × xకి ఇంటిగ్రేషన్ x²/2 ఫ్రమ్ 0 to y into dy. y = 0 to 1 of y/2 into x² upper limit y² -0 into dy. y = 0 to 1 of y/2 into y² into dy, which is equals to 0 to 1 of 1/2 into y³ into dy. y³ की इंटीग्रेशन y⁴/4 from 0 to 1. 1/4 2s are 8 into y⁴. 1/4 means 1 minus 0, which equals to 1/8. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది. ఒకవేళ y1 y2 అనేది ఫంక్షన్స్ ఆఫ్ xi అండ్ x1 x2 ఆర్ ద కాన్స్టెంట్స్ అయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే కాన్స్టెంట్ టర్మ్స్ అనేది లాస్ట్లో రాసుకోవాలి. ఫంక్షన్స్ ఆఫ్ x అనేది ఫస్ట్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ y అనేది ఫంక్షన్స్ ఆఫ్ xలో ఉంది. సో మనం ఫస్ట్ yని ఇంటిగ్రేట్ చేయాలి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఇక్కడ x అనేది కాన్స్టెంట్స్ అండ్ ఇక్కడ y x² ఫంక్షన్లో ఉంటుందంటే దాని అర్థం y లిమిట్స్ అనేవి y = 0 to x² అండ్ హియర్ x = 0 to 4, x = 0. సో మనం ఫస్ట్ yని ఇంటిగ్రేట్ చేయాలి. y = 0 to x² into e⁴y/x into dy into dx. e⁴ax ఇంటిగ్రేషన్ e⁴ax/a, x = 0 to 4. ఇక్కడ yతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి x అనేది 1/x అనేది కాన్స్టెంట్. సో e⁴ax e⁴y/x into 1/x అప్ లిమిట్స్ వచ్చేసి 0 to x² into dx. x = 0 to 4 into 1/x పైకి వస్తే x అవుతుంది, x into e⁴y/x. దీనికి 0 to x² లిమిట్స్ అప్లై చేయాలి into dx. సో x = 0 to 4
x into e power upper limit x square by x minus lower limit 0. 0 by anything 0. X equals to 0 to 4 x into e power x square x cancel అయిపోతుంది minus anything power 0 వచ్చేసి 1 into dx. X equals to 0 to 4 into x into e power of x minus x into dx. దీన్ని సపరేట్గా x equals to 0 to 4 of x into e power of x into dx minus integral x equals to 0 to 4 of x into dx. x into e power of xకి ఇంటిగ్రేషన్ చేస్తే e power of x into e power of x into x minus 1 వస్తుంది. హైలైట్ ఫార్ములాని యూసేజ్ కావాలంటే x equals to 0 to 4 into దీనికి ఇంటిగ్రేషన్ e power of x into x minus 1 limits from 0 to 4 minus x integration x square by 2 from 0 to 4. So e power of 4 into 4 minus 1 3 minus anything power 0 1. 1 into 0 minus 1 minus 1 by 2 into x square 4 square which is 16 minus 0. 3 into e power of 4 minus of minus plus 1 minus 16 by 2. 16 by 2 8. 3 e power of 4 minus 7. Thank you for watching. If you like my video, then click the like button.